గైస్ అసలు స్టార్టప్ షెడ్ అవడానికి రీజన్స్ ఏంటి? ఈరోజు మనం ఈ వీడియోలో స్టార్టప్ షెడ్ అవడానికి రీజన్స్ ఏంటో దాని గురించి డిస్కస్ చేయబోతాం. ఫస్ట్ వచ్చేసి ఫండింగ్, అండ్ సెకండ్ వచ్చేసి మార్కెటింగ్, అండ్ థర్డ్ వచ్చేసి ఐడియా. ఈ 3 రీజన్స్ వల్లే స్టార్టప్స్ అనేవి ఎక్కువ షెడ్ డౌన్ అయిపోతున్నాయి. ఈరోజు మనం ఇన్ డీటెయిల్గా ఫండింగ్, ఐడియా, మార్కెటింగ్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం ఫండింగ్ గురించి డిస్కస్ చేద్దాం. గైస్, ఫండింగ్ అనేది ఒక పెద్ద అచీవ్మెంట్ స్టార్టప్ అనేది. స్టార్టప్ అనేవి ఎక్కువ ఎందుకు షెడ్ డౌన్ అవుతాయి అంటే బికాస్ ఆఫ్ ఫండింగ్. ఎందుకంటే స్టార్టప్ అనేది స్టార్ట్ అవ్వాలి అంటే ఫండింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి, ఇన్వెస్టర్స్ నుంచో ఎవరి నుంచో ఎక్సెట్రా. కానీ కన్ఫామ్గా ఫండింగ్ అయితే ఉండాలి. ఏ స్టార్టప్ అయినా, ఏ బిజినెస్ అయినా, ఏదైనా స్టార్ట్ చేయాలంటే ఫండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు స్టార్టప్స్ అనేవి స్టార్ట్ అయినాయంటే దానికి కన్ఫామ్గా ఫండింగ్ వచ్చినట్టు అని అర్థం. ఫండింగ్లో కూడా స్టార్టప్స్ అనేవి అసలు స్టార్ట్ అయితే అసలు కావు. కాబట్టి ఫండింగ్స్ వచ్చాయంటే ఆ స్టార్టప్ అనేది ఫండింగ్ రైజ్ అయింది, మంచిగా రన్ అవుతుందని అర్థం. కానీ మిడిల్ ఆఫ్ ది ఇయర్స్లో స్టార్టప్స్ అనేవి సడన్గా ఫండ్ అనేవి లాస్ అయిపోతాయి, ఫండ్స్ అనేవి లూజ్ అయిపోతాయి. ఎందుకంటే ఇన్వెస్టర్స్ మనీ ఫండ్ చేయకపోవడం, లేదంటే మీ ఐడియా బాగాలేకపోవడం, మీ స్టార్టప్ ఒక ఐడియా బాగాలేకపోవడం, లేదంటే మీ ఐడియా మీద వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపకపోవడం, లేదా ఎక్కువ నమ్మకం లేకపోవడం, ఇవన్నీ కారణాలు ఉంటాయి. చాలా కారణాలు ఉంటాయి. ఫండింగ్స్ రాకుండా ఉండడానికి కారణాలు అనేవి చాలా ఉంటాయి. మెజారిటీ కారణాలు ఏంటంటే మీ ఐడియా మీద వాళ్ళకి నమ్మకం లేదు, కాబట్టి ఫండ్స్ అనేవి వాళ్ళు మిడిల్లోనే ఆపేస్తారు. లేదంటే ఏదైనా వేరే ప్రాబ్లం అయితే ఉండొచ్చు, బట్ మెజారిటీ అయితే ఐడియా అనేది ప్రాబ్లం ఉంటుంది. మనం ఫండ్స్ అనేవి లేకుంటే మనం మార్కెటింగ్ చేయలేం, ప్రొడక్షన్ నడపలేం, శాలరీస్ చేయలేం, అసలు స్టార్టప్ అనేది ఇంచు కూడా రన్ చేయలేం. ఎందుకంటే ఫండ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కాబట్టి మన ఫండ్స్ అనేవి ఆటోమేటిక్గా తగ్గిపోయినంటే ఆటోమేటిక్గా స్టార్టప్ అనేది షట్ డౌన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే స్టార్టప్ అనేది రిస్క్లోకి వెళ్ళిపోయినట్టు మనం అర్థం చేసుకోవాలి ఈజీగా. అందుకే ఫండ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ స్టార్టప్ అనేది. మనం ఇవన్నీ జరగకూడదంటే ముందే ఫైనాన్షియల్గా స్టేబుల్ ఉండాలి స్టార్టప్ అనేది. మీరు ఫైనాన్షియల్గా స్టేబుల్ ఉండాలంటే మీ ఐడియా బాగా స్టేబుల్గా ఉండాలి. అందుకే నేను ఏం చెప్తాను అంటే మీ ఫండింగ్స్ అనేవి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యువర్ ఐడియా. కాబట్టి మీకు ఫండింగ్స్ అనేవి ఎప్పుడు వస్తాయంటే మీ ఐడియా అయితే ఎంత బాగుందో, మార్కెట్లో బాగా ఇంక్రీజ్ అవుతుందా, మార్కెట్లో బాగా గ్రోత్ అవుతుందా, ఇవన్నీ కరెక్ట్గా చూస్ చేసుకొని మీ ఐడియా అయితే చూస్ చేసుకున్నట్టయితే మీ ఫండింగ్స్ అనేవి ఈజీగా ఆటోమేటిక్గా ఏ గ్యాప్ లేకుండా ఈజీగా రన్ అయిపోతాయి. అందుకే మీకు ఫండ్స్ అనేవి ఎక్కువ రైజ్ అవ్వాలంటే మీ ఐడియా కన్ఫామ్గా రియల్ వరల్డ్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఉండాలి, లేదంటే మీ ఐడియా చాలా డిఫరెంట్గా ఉండాలి రియల్ వరల్డ్లో. అప్పుడే మీకు ఫండింగ్స్ అనేవి ఎక్కువ రైజ్ అవుతాయి. నెక్స్ట్ మనం ఐడియా గురించి డిస్కస్ చేసాం. నేను ఇందాక ఏం చెప్పినా, ఫండింగ్ ఈజ్ డైరెక్ట్ ప్రపోర్షనల్ టు ఐడియా. అలాగే ఐడియా ఈజ్ ఆల్సో డైరెక్ట్ ప్రపోర్షనల్ టు ఫండింగ్. మీ ఐడియా అయితే ఎంత బాగుందో మీకు ఫండింగ్స్ అనేవి అంత ఎక్కువ వస్తాయి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్, మీ ఐడియా అనేది ఎలా ఉండాలంటే రియల్ వరల్డ్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తట్టు ఉండాలి. రియల్ వరల్డ్లో పర్టికులర్గా ఒక ప్రాబ్లం అనేది ఉంది. రియల్ వరల్డ్లో ఒక ప్రాబ్లం అనేది ఉంది, దాన్ని మీరు సాల్వ్ చేస్తే మీకు ఫండ్స్ అనేవి ఎక్కువ రైజ్ అవుతాయి. మీరు ఒక రియల్ వరల్డ్లో ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేశారు కాబట్టి మీకు కన్ఫామ్గా ఫండింగ్స్ అనేవి ఎక్కువ రైజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఇన్వెస్టర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీ ఐడియా అయితే అందరికంటే డిఫరెంట్గా ఉంటుందో అప్పుడు మీ ఐడియా అనేది వరల్డ్లో ఎగ్జిస్ట్ అవుతుంది. ఇప్పుడు సపోజ్గా నీకు నచ్చినట్టు నువ్వు ఐడియా కనుక స్టార్ట్ చేసినావంటే నీ ఐడియాని ఆల్రెడీ వరల్డ్లో ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. నీ ఐడియా అనేది ఆల్రెడీ రన్ అవుతూ ఉంటుంది. కాబట్టి నీ స్టార్టప్ అనేది ఎక్కువ ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉండకపోవచ్చు. ఫండ్స్ అనేవి రాకపోవచ్చు, ఇన్వెస్టర్స్ రాకపోవచ్చు. ఎందుకంటే నీ ఐడియా అనేది ఆల్రెడీ వరల్డ్లో రన్ అవుతుంది. కాబట్టి నీ ఐడియాకి మళ్ళీ ఎలా ఫండ్స్ వస్తాయి? నీ ఇలాంటి ఐడియా ఇంకొకరు రన్ చేస్తున్నారు, ఇంకొక కంపెనీ అనేది రన్ చేస్తుంది, నీకు ఫండ్స్ అనేవి ఎలా వస్తాయి? కన్ఫామ్గా రావు. కాబట్టి నీ ఐడియా అనేది అందరికంటే డిఫరెంట్ ఉండాలి, ఒక రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేటట్టు ఉండాలి. అప్పుడే నీకు ఫండ్స్ అనేవి ఎక్కువ రైజ్ అవుతాయి, ప్లస్ ఇన్వెస్టర్స్ వస్తారు, ప్లస్ అన్నీ నీకు అనుకూలంగా అన్నీ జరుగుతాయి. నీ ఐడియా అనేది ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాయి రియల్ వరల్డ్లో. నీ ఐడియా అనేది ఎలా ఉండాలంటే, ఇప్పుడు సపోజ్ ఈ బుక్ అనేది ఉంది, ఈ బుక్ అనేది ఒక కంపెనీ అనుకోని, ఈ కంపెనీ అనేది బుక్స్ అనేవి మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఇది ఓన్లీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది ఈ కంపెనీ అనేది. అండ్ ఈ బుక్ అనేది ఆ మ్యానుఫ్యాక్చర్ చేసిన బుక్స్ అనేవి స్టోర్స్కి పంపిస్తుంది. ఇదొక డిఫరెంట్ ఐడియా. కాబట్టి ఇదేం చేస్తుంది? ఓన్లీ బుక్స్ అనేవి మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఇదేంటి? ఓన్లీ బుక్స్ అనేవి స్టోర్కి సెల్ చేస్తుంది. స్టోర్స్కి పంపిస్తుంది. ఈ బుక్స్ అనేవి అన్ని మ్యానుఫ్యాక్చర్ చేసిన బుక్స్ అనేవి ఈ కంపెనీ అనేది స్టోర్స్కి పంపిస్తుంది. ఇప్పుడు ఒకవేళ ఈ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ ఒక షట్ డౌన్ అయింది అనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ షట్ డౌన్ అయింది అనుకోండి,
దీనికి ఏ ప్రాబ్లం రాదు. ఎందుకంటే ఇలాంటి మ్యానుఫ్యాక్చర్స్ కంపెనీస్ చాలా ఉంటాయి. ఐ మీన్ రియల్ వరల్డ్‌లో మ్యానుఫ్యాక్చర్ కంపెనీస్ చాలా ఉంటాయి. కాబట్టి ఇది నెక్స్ట్ వేరే మ్యానుఫ్యాక్చర్ కంపెనీతో కొలాబరేషన్ అవ్వచ్చు. దీనికి ఏ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం లేదు. ఐ మీన్ ఈ ఐడియాకి ఏ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం లేదు. మ్యానుఫ్యాక్చర్ చేసిన బుక్స్‌ని ఇది స్టోర్స్‌కి పంపిస్తది. ఒకవేళ ఈ కంపెనీ షట్ డౌన్ అయితే ఈ కంపెనీకి ప్రాబ్లమ్ అనేది ఏముండదు. కాబట్టి ఒకవేళ ఈ కంపెనీ షట్ డౌన్ అయినా దీనికేం ప్రాబ్లమ్ ఉండదు. ఈ కంపెనీ షట్ డౌన్ అయినా దీనికేం ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఏ కంపెనీ షట్ డౌన్ అయినా ఏ దానికి ప్రాబ్లం అయితే ఉండదు. కాబట్టి ఇలాగా మీ ఐడియా కూడా చాలా డిఫరెంట్‌గా ఉండాలి అన్నిటికంటే. అప్పుడే మీ ఐడియాకి ఎక్కువ ఫండ్స్ రైజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ప్లస్ ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్లస్ గ్రోత్ కూడా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు ఎప్పుడైతే డిఫరెంట్‌గా ఆలోచిస్తారో రియల్ వరల్డ్‌లో ఒక ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తారో అప్పుడు మీ ఐడియా ఎగ్జిస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు కంపెనీ 1 ఉంది. దానిలో ఎక్స్ అనే ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు కంపెనీ 2 ఉంది. దానిలో ఎక్స్ అనే ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ కంపెనీలో 2 సేమ్ ప్రొడక్ట్స్ అనేవి ఉన్నాయి. కంపెనీ 2లో ఎక్స్ ప్లస్ వై ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఐ మీన్ వై అనే డిఫరెంట్ ప్రొడక్ట్స్. ఇక్కడ కంపెనీ 2లో ఎక్స్ ప్లస్ వై ప్రొడక్ట్స్ అనేవి అవైల్ చేసాడు. ఐ మీన్ ఇక్కడ డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. కంపెనీ 1లో ఓన్లీ ఎక్స్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. కస్టమర్స్ అనే వాళ్ళు ఎక్కువ ఎక్కడికి పోతారు? ఎక్కువ ఎక్కడైతే ప్రోడక్ట్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయో అక్కడికి కస్టమర్స్ ఎక్కువ వెళ్ళే అవకాశం ఉన్నాయి. దానికి కన్ఫామ్గా వెళ్తారనే అవకాశం అయితే గ్యారంటీ లేవు. బట్ అట్లీస్ట్ 0.1% ఆర్ 1% దానికి ఎక్కువ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. దీనిలో ఏంటంటే కొన్ని ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. దానిలో ప్రతి ప్రోడక్ట్ అనే అవైలబుల్ ఉంది. దానిలో 2 ప్రోడక్ట్స్ అనే అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి కస్టమర్ వాడు ఎందుకు ఆ ప్రోడక్ట్ పోడు? ఐ మీన్ ఆ కంపెనీకి పోడు, కన్ఫర్మ్ ఆ కంపెనీకి పోతాడు. ఏమన్నా ఖచ్చితంగా అవసరం కావాలంటే ఓన్లీ ఆ కంపెనీలో దొరుకుతాయంటే కంపెనీ 1కి వస్తాడు. కాబట్టి మీరు ఎప్పుడైతే డిఫరెంట్గా ఆలోచిస్తారో అప్పుడే మీ ఐడియా అనేది రన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కన్ఫర్మ్గా. మీరు ఎప్పుడైతే మీకు ఫండ్స్ అనేవి కావాలి అంటే మీ ఐడియానే డిఫరెంట్గా ఉండాలి. రియల్ వరల్డ్లో ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే తట్టు ఉండాలి. ఇది ఐడియా అండ్ ఫండింగ్ గురించి. నెక్స్ట్ మనం పెద్ద స్టెప్ పెద్ద పిల్లర్ గురించి మాట్లాడబోతాం. దీంట్లో మార్కెటింగ్. ప్రతి కంపెనీలో, ప్రతి స్టార్టప్లో, ప్రతి బిజినెస్లో ఎక్కడ చూసినా మార్కెటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చాలా మెయిన్ పిల్లర్ దీనికి. ఆఫ్టర్ ఫండింగ్, ఆఫ్టర్ యువర్ ఐడియా, మార్కెటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దాన్ అదర్స్. మార్కెటింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీ యొక్క ప్రోడక్ట్ అనేది ఉంది. మీ ప్రోడక్ట్ అనేది 10 మందికి తెలియాలంటే మీ మార్కెటింగ్ అనేది చేయాలి. ఐ మీన్ మీ ఐడియా ఉంది. ఇప్పుడు నా ఐడియా అయితే ఉంది. ఆ ఐడియాని నేను నాకన్నా ఒకరిని పెట్టుకుంటే అది ఎవరికి తెలియదు. దానికి కొంతమందికి షేర్ చేయాలి. ఆ షేర్ చేసిన మంది వాళ్ళు ఒక 10 మందికి షేర్ చేస్తారు. ఐ మీన్ కొన్న వాళ్ళు కొంతమందికి షేర్ అట్ట షేర్ అనేది కొంచెం పెరిగిపోతుంది. కాబట్టి అసలు నీ ఐడియా ఉందని వాళ్ళకి తెలియాలంటే మార్కెటింగ్ అనేది కన్ఫామ్గా చేయాలి. మీరు మార్కెటింగ్ చేస్తే మీ కంపెనీకి ఏం వస్తుంది అంటే మీ మార్కెటింగ్ చేస్తే మీ కంపెనీ గ్రోత్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయిపోతుంది. మీరు ఎక్కువ ఎంతైతే మార్కెటింగ్లో ఇన్వాల్వ్ అవుతారో మీ కంపెనీ ఇన్కమ్ నెట్వర్క్ రైజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మీ ప్రోడక్ట్స్ అనేవి ప్రతి వరల్డ్లో ప్రతి చోటకి ప్రతి వరల్డ్కి చూపిస్తారు. మా కాడ ఇలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి, మా కాడ ఇలాంటి కార్స్ ఉన్నాయి, మా కాడ ఇలాంటి బైక్స్ ఉన్నాయి, మా కాడ ఇలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ ఎక్సెట్రా సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, మా కాడ ఇలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి, మీరు ఎవరైనా కొనగలరా? ఇంత పర్చేస్, ఇంత డిస్కౌంట్, ఇంత సంథింగ్ ఎల్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి. మీ ఐడియాని 10 మందికి తెలియజేట్టు చేయండి. అప్పుడే మీ ఐడియా నెట్వర్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మీ కంపెనీ యొక్క నెట్వర్క్ అనేది ఇంక్రీజ్ అవ్వాలంటే మెయిన్ రీజన్ మీ మార్కెటింగే. అయితే ఇది కూడా మార్కెటింగ్ ఈజ్ డైరెక్ట్ ప్రపోర్షనల్ టు యువర్ నెట్వర్క్. అంతే, ఒక మార్కెటింగ్ కూడా ఒక పిల్లర్ కాబట్టి మార్కెటింగ్ ఈజ్ ఆల్సో డైరెక్ట్ ప్రపోర్షనల్ టు యువర్ నెట్వర్క్. మీ కంపెనీ ఒక నెట్వర్క్ పెరగాలి అంటే మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీ మార్కెటింగ్ అనేది ఇంక్రీజ్ అయిందంటే అట్లీస్ట్ కొంచెమైనా మీ ఇన్కమ్ అనేది మీ నెట్వర్క్ అనేది ఈజీ ఇంక్రీజ్ అయిపోతుంది. కాబట్టి మీ మార్కెటింగ్ అనేది ఆఫ్టర్ ఫండింగ్, ఆఫ్టర్ ఐడియా అన్నీ అయిపోయిన తర్వాత మీరు మీ ఐడియా ఇంకా స్టార్ట్ అయింది, బాగా వర్క్ అవుతుంది, దీన్ని 10 మందికి చేయాలంటే మార్కెటింగ్ అనేది చాలా క్లారిటీగా చాలా ఎలా మార్కెటింగ్ చేస్తే మనకి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు, ఎలా మార్కెటింగ్ చేస్తే మనకి రీచ్ అవుతుంది, ఎలా మార్కెటింగ్ చేస్తే మన కస్టమర్స్ ఎక్కువ వస్తారు, ఎలా మార్కెటింగ్ చేస్తే మన ప్రోడక్ట్స్ అనేవి సేల్ అవుతాయి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము మార్కెటింగ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఫండింగ్, ఐడియా, మార్కెటింగ్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీ ఐడియా బాగుందో మీకు ఫండింగ్స్ బాగా వస్తాయి. ఎప్పుడైతే మీ ఐడియా, మీ ఫండింగ్స్ బాగుందో, మీ మార్కెటింగ్ బాగా జరిగిందో అప్పుడు మీ నెట్వర్క్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. కాబట్టి ఒక స్టార్టప్కి, ఒక కంపెనీకి
ఇవి కూడా ఒక మెయిన్ పిల్లర్స్ లాంటివి. ఇవి చాలా మెయిన్ పిల్లర్స్. అంటే మీరు ఫస్ట్ ఐడియా, నెక్స్ట్ వచ్చేసి ఫండింగ్. మీ ఫండింగ్ అనేది మీ ఐడియా మీద డిపెండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మీ కంపెనీ యొక్క నెట్వర్క్ అనేది మార్కెటింగ్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి ఈ 3 రీజన్స్ వల్లే స్టార్టప్స్ అనేవి ఎక్కువ షట్ డౌన్ అవుతున్నాయి. ఫస్ట్ మెజారిటీ రీజన్ ఫండింగ్స్. ఐడియా బాగానే వర్కౌట్ అయింది. మీకు ఐడియా మీకు ఫండింగ్స్ వచ్చినాయంటే మీ ఐడియా కొంచెమైనా బాగుందని అర్థం. కానీ వాళ్ళు మిడిల్లో వెళ్ళిపోయారంటే కారణాలు ఎన్నో ఉండొచ్చు. మీ కంపెనీ ఎక్కువ రైజ్ అయ్యే అవకాశాలు లేకపోవచ్చు ఫ్యూచర్లో. లేదంటే మీ కంపెనీకి ఏమన్నా ప్రోడక్ట్స్ అనేవి సేల్ కాకపోవచ్చు. మీ కంపెనీ అనేది ఫ్యూచర్లో వర్క్ అవ్వకపోవచ్చు. దాన్ని బట్టి ఇన్వెస్టర్స్ మీరు లాస్ అవ్వచ్చు. మీ ఫండింగ్స్ అనేవి లాస్ అవ్వచ్చు. కాబట్టి మీ ఐడియాని ఫ్యూచర్లో కూడా వర్క్ అయ్యేటట్టు చూసుకోండి. అందుకే నేను చెప్పిన మీ ఐడియా అనేది డిఫరెంట్గా ఉండాలి అన్నిటికంటే. అప్పుడే మీ ఫండింగ్స్ అనేవి బాగుంటాయి. మీ ఐడియా మీ ఫండింగ్స్ అనేవి అన్నీ బాగున్నాయి. మీకు ఫండింగ్స్ బాగున్నాయి, మీకు ఐడియా అన్నీ ఇవి రెండు చాలా బాగున్నాయి. నెక్స్ట్ మీ మార్కెట్ని ఇంక్రీజ్ చేయాలి. మీ కంపెనీ యొక్క నెట్వర్క్ని ఇంక్రీజ్ చేయాలి. మీ కంపెనీ యొక్క మార్కెట్ని ఇంక్రీజ్ చేయాలి. మీ కంపెనీ యొక్క కొలాబరేషన్ పెంచాలి. మీ కంపెనీని స్కేలబిలిటీ ఎక్కువ చేయాలి. ఇవన్నీ మీరు చేయాలంటే మీరు మార్కెటింగ్ కన్ఫామ్గా చేయాలి. కాబట్టి మీ మార్కెటింగ్ చేస్తే మీ కాడ ఇలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఈ కంపెనీలో ఇలాంటి ప్రోడక్ట్స్ అమ్ముతారు, ఇలాంటి ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి, ఇవన్నీ కస్టమర్స్కి ఆటోమేటిక్గా తెలిసిపోతాయి. ఎప్పుడైతే మీరు మార్కెటింగ్ చేస్తారో మీ కాడ ఈ ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇలాంటివి ఈ కంపెనీలో అమ్ముతారు, ఇలాంటివి ఈ కంపెనీలో జరుగుతాయి అని అందరికీ తెలుస్తుంది. కాబట్టి ఒక స్టార్టప్ షట్ డౌన్ అవడానికి రీజన్స్ ఏంటంటే ఈ 3 రీజన్స్ వల్లే స్టార్టప్స్ అనేవి ఎక్కువ షట్ డౌన్ అయిపోతున్నాయి. కాబట్టి మీరు ఎవరైనా స్టార్టప్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా, లేదా మీకు ఫండింగ్ రైజ్ అయినా మీ స్టార్టప్ అనేది రన్ అవుతుందా, మార్కెటింగ్ మీద ఇంట్రెస్ట్ చూపండి. మీ కంపెనీ యొక్క మీ స్టార్టప్ యొక్క స్కేలబిలిటీని పెంచండి. మీ కంపెనీ యొక్క నెట్వర్క్ని పెంచండి. మీ స్టార్టప్ యొక్క నెట్వర్క్ని పెంచండి. అంటే ఎక్కువ కొలాబరేషన్ అవ్వండి, ఎక్కువ మార్కెటింగ్ చేయండి, ఇవన్నీ చేయండి. అప్పుడు మీ కంపెనీ అనేది స్కేలబిలిటీ ఎక్కువ అవుతుంది. ఇది ఈరోజు వీడియో. మీకు ఎవరికైనా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ బాక్స్లో చేయండి. నేను దాని మీద ఒక వీడియో అయితే తీస్తాను. థ్యాంక్ యూ.